పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో భారతమాత బిడ్డలుగా దేశభక్తి చాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి భారత పౌరుడి మీద ఉందన్నారు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. భారత ప్రధాని పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మహనీయుల విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ దేశం మనకేమి ఇచ్చిందని కాకుండా దేశానికి మనం ఏమి చేశామో నినాదంతో భారత పౌరులు ముందుకెళ్లాలని అన్నారు. హక్కుల కోసం పోరాడడమే మన బాధ్యత కాదని దేశాన్ని కాపాడుకోవడం మన బాధ్యతనేనని అన్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి కంపెనీల యాజమాన్యం కార్మికులకి జాతీయ జెండాలను అందించి కార్మికుల్లో, కార్మిక కుటుంబాలలో జాతీయతా భావం పెంపొందించే విధంగా కంపెనీల యాజమాన్యం ముందుకు రావాలని కోరారు. దేశభక్తిని చాటే ఈ మహోత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశభక్తిని చాటాల్సినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుడిపైన ఉన్నది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్దలు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా మహనీయుల యొక్క విగ్రహాల పరిసరాల్లో శుభ్రం చేయడము, మహనీయుల యొక్క విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రామగుండం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ దేశం మనకేమి ఇచ్చింది అనేది కాకుండా దేశానికి మనమేమి ఇస్తున్నామనే దానిలో భారత పౌరులంతా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తాం. ఇవాళ కేవలం హక్కుల కోసం పోరాడమే కాదు, మన బాధ్యత దేశాన్ని కాపాడుకోవడం కూడా మన అందరి బాధ్యతగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం. అందుకే ఇవాళ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఇవాళ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపుని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ శిరస వహిస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండాని